ముందే చెప్పినట్టుగా మీ ముగ్గురు కలిసి ఆ ప్యాలెస్కి వెళ్ళండి. అదృష్టం ఉంటే రేపు ఈ సమయానికి మేము అక్కడ ఉంటాం. ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మేము రాకపోతే ది హైజాక్ ఇస్ ఫెయిల్డ్. వెంటనే తప్పించుకుని పారిపోండి. బయలుదేరండి. వినోద్, నువ్వు ఒక సేఫ్ అయిన చోట్లో దాగి ఉండు. బస్సు గురించి ప్రతి ఒక్క మూవ్మెంట్ మాకు అప్డేట్ చేస్తూనే ఉండు. ఓకే. కీప్ దిస్. అరేంజ్మెంట్స్ అన్ని బానే ఉన్నాయి కదా? మినిస్టర్ గారు హ్యాపీనా? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ద్రాక్ష పళ్ళు తింటున్నాను. కాస్తైనా మేనర్స్ ఉండాలి. డ్రైవర్ అయినా సరే, కలెక్టర్ అయినా సరే. అయితే మీరేంటి కలెక్టరా? కాదు, నేను ఎంపీని. మధ్యప్రదేశ్? లేదు, ఢిల్లీలో ఎంపీని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నిజంగానే మీరు ఎంపీనా? నిజంగానే ఎంపీని. నీ పని నువ్వు చేసుకుంటే చాలు. కర్ణా, వాళ్ళు వెళ్లాల్సింది ఈ రూట్లోనే. ఈ రూట్ ని బ్లాక్ చేస్తే చాలు. ఇంకా వెళ్ళడానికి వేరే దారి లేదు కాబట్టి తప్పకుండా ఈ దారిలోనే వెళ్తారు. అర్థమైందిగా? సో ఫాస్ట్. కమ్ ఆన్. సజిత్. ఎస్ సార్. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. బస్సు ఈ రూట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ బ్లాక్ ని తీసి ఈ రూట్ ని బ్లాక్ చేయండి. ఆ తర్వాత బస్ ని ఫాలో అవ్వండి. అర్థమైందిగా? కర్ణా. హలో 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 చార్ల్స్, బస్ వస్తుంది. ఓవర్. వినోద్, నేను చెప్పిన చోటే ఉండు. మేము అక్కడికి వస్తున్నాం. ఓవర్.
సర్లే, రెస్ట్ తీసుకోవచ్చు. ఆ, ఏమైంది? అదిగో అలా చూడండి, రోడ్ బ్లాక్ చేశారంతే, ఇంకేం లేదు. ఆ బోర్డు కింద చిన్న అక్షరాలు రాశారు, ఏంటో చదవండి. టేక్ డీవియేషన్, తిరిగి వెళ్ళమనుంది. అది నేను అప్పుడే చూసేసానుగా. ఎందుకు బండి ఇక్కడ ఆపారు? మెయిన్ రోడ్ బ్లాక్ చేశారు సార్, వేరే రూట్లో వెళ్ళాలి. ఆ.